వాళ్ళ ఆర్గనైజర్లో మేము వర్క్ చేయడం జరుగుతుందండి. ఎల్ఈఎస్ టీంలో. ఆ ఎల్ఈఎస్ టీంలో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషం. మేము నేను అంటే ఒక గొప్ప వరంగా భావిస్తున్నా దీన్ని వేస్టేజ్ లో చేయడం ద్వారా. అలాగే మన టిహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ సార్ గారికి, ఇలా చాలా మందికి కొత్త వాళ్ళకి నాలెడ్జ్ నేర్పిస్తున్న ఒక అంటే టీచర్స్ సెషన్ లాంటి టీమ్ స్టార్ట్ చేసి ఎంతో మంది పేదవాళ్ళకి, తెలియని వాళ్ళకి, నాలెడ్జ్ లేని వాళ్ళకి నాలెడ్జ్ నేర్పిస్తున్న ఉమాశంకర్ సార్ అండ్ హరి మేడం గారికి నా యొక్క ధన్యవాదాలండి. మెయిన్ వచ్చేసి మనకి కంపెనీ స్థాపించినటువంటి దేవుడు, మనకందరికీ దేవుడు అండి, గౌతమ్ బాలి గారికి మన తరతరాలు 3 తరాల పాటు మనము సారుకి గుర్తుంటాం, ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటాం. ఇంకొక భగవంతుల్లాగా వచ్చి మనకి ఈ అవకాశాన్ని పరిచయం చేసి మన భారతదేశంలో పేదవాళ్ళు అంటూ ఉండకూడదు, అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీని స్థాపించడం జరిగిందండి. నేను సెషన్ లోకి వెళ్ళక ముందు నేను మన ఉంటది కదా లీడర్స్, సిఎండి డ్రాప్స్ అనేది నేను ఒక యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఒక సప్లిమెంట్ యూజ్ చేసి సెషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి నా వంతు లాగా నేను కూడా ఈ సిఎండి డ్రాప్స్ ను ఉపయోగించి చేయడం జరుగుతుందండి. సిఎండి డ్రాప్స్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ప్రొడక్ట్, లీడర్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఇది యూజ్ చేయడం వల్ల మన ఒంట్లో ఉన్న చెడు అంతా తీసేసి మంచి కనకనానికి వెళ్ళి మనం వాటర్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. మనం తీసుకునే వాటర్ అనేది మంచి ఉండేటట్టుగా చూస్తుంది. 1 లీటర్ బాటిల్లో, ప్లాస్టిక్ బాటిల్లో 7 డ్రాప్స్ అనేది వేసుకోవాలి లీడర్స్. నేను తీసుకోవడం జరుగుతుందండి. మెయిన్గా లీడర్స్, సేమ్డి డ్రాప్స్ అనేది మనం ఒకేసారి ఎక్కువగా తాగకూడదు. 250 ml వరకే తీసుకోవాలి ఒక 1 టైం. అట్లా ఒక 1 డేకి వచ్చేసి 3 లీటర్స్ వరకు తీసుకోవాలి. మనం నేను నా టెస్ట్ మోని లీడర్స్ ఇదివరకు నేను 2 సార్లు అనేది చేయడం జరిగింది. కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ కొంచెం చెప్తానండి. మాది చిన్న పల్లెటూరు కాబట్టి నేను చదువుకునే పెద్దగా ఏం లేదండి. నేను చదువుకున్నా అంటే మ్యారేజ్ ముందు ఒక 7th వరకే చదవడం జరిగింది. మా నాన్నగారు మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ తర్వాత మా సార్ నన్ను 10th వరకు చదివించడం జరిగింది. ఆ పిల్లలు, ఇద్దరు పిల్లల తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. సార్ దానికి సపోర్ట్ చేస్తూ ఎప్పటికీ నేను ఏ పని చేసినా కూడా తనకు నా మీద నమ్మకం ఉండి ఒక మంచి అంటే సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది లీడర్స్. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను నాకున్న వ్యవసాయం టైలరింగ్ నేర్చుకున్నా. వ్యవసాయం చేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ నేను ఫస్ట్ బయటికి నలుగురితోటి మాట్లాడాలి, నలుగురితోటి చేయాలని అవకాశం కల్పించింది మా హస్బెండే. ఎందుకంటే మహిళా సంఘాల ద్వారా నేను బయటికి అనేది రావడం జరిగింది. మహిళా సంఘాలలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చాలా మంది ఎట్లుంటది ఏంది బయటికి తిరగాలి, బయటికి తిరిగితే ఎట్లుంటదో, వాళ్ళు ఒక్కొక్కరు మగవాళ్ళతో పని చేయాలి, ఆడవాళ్ళతో పని చేయాలి, బయట ఎక్కడికెక్కడికో తిరగాలన్న ఉద్దేశంతో చాలా మంది బయటికి పంపించారు. మేము పల్లెటూర్లలో మాత్రం అస్సలు పంపించరు. అట్లా చేసిన క్రమంలో మా హస్బెండ్ నన్ను మహిళా సంఘాలలో ఒక లీడర్ గా నువ్వు ఉండు, వేరే వాళ్ళ ఎందుకు, నువ్వు నేర్చుకో అన్న ఉద్దేశంతో నన్ను జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఒక 24 సంఘాలంటే 240 మందికి నన్ను ఒక లీడర్ గా ఉండడానికి సపోర్ట్ చేసి నేను మండల సమైక్య వాళ్ళకి అక్కడికి మీటింగ్స్ కి వెళ్తూ అక్కడ నేర్చుకున్న విషయాలు నేను తీసుకొచ్చి నాకున్న గ్రామాలలో వాళ్ళకు ఇవ్వడం అనేది జరిగింది. నాలెడ్జ్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న లీడర్లకు ఇవ్వడం జరిగింది. అట్లా చేస్తున్న క్రమంలో నాకు ఒక అవకాశం వచ్చింది లీడర్స్. మన ఎన్పిఎంసిఏ అంటే నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అనే అవకాశం అనేది వచ్చింది. అని అంటే ఆర్గానిక్ పద్ధతి ద్వారా వ్యవసాయం ఎలా చేయాలి అనే రైతులకు చెప్పడం. అట్లా చేస్తున్న క్రమంలో నేను మా మండలమైన వెంకటాపూర్ మండలంలో 2 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. వివిధ గ్రామాలకు వెళ్లి సంఘాలలో ఉన్న రైతులకి నాకున్న నాలెడ్జ్ నేర్పిస్తూ వాళ్ళు నేర్చుకుంటూ ఆర్గానిక్ వ్యవసాయం చేసే పద్ధతి ద్వారా కొంతమందికి నేర్పించడం జరిగింది. అది చేస్తున్న క్రమంలో సార్ వాళ్ళు వచ్చేసి మాకు ఇక్కడ ఈ మండలంలో కాదు, ట్రైబల్ ఏరియా అయినటువంటి తాడ్వాయి, ఏటు నాగారం, మంగపేట, అటు ట్రైబల్ ఏరియా మండలం అయినటువంటి మన తెలంగాణ ఉన్న వాళ్ళందరినీ ఒక 11
మండలాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. మా కానుండి అక్కడి వరకు 100 కిలోమీటర్స్ ఉంటది లేదా తాడ్వాయి. అక్కడికైనా కూడా మేము రోజు పొద్దున 85-100 కిలోమీటర్స్ ఉంటది. రోజు అప్ అండ్ డౌన్ అని చేయడం జరిగింది. పొద్దున 7కి అట్లా వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7-7:30 అయ్యేది. చిన్న పిల్లలు ఉన్నా కూడా చెయ్యాలి. మన కుటుంబానికి ఆధారంగానంటే హస్బెండ్ ఒక్కరు చేస్తేనే సరిపోదు లీడర్స్. తను చేస్తున్న దానికి మనం ముఖ్యంగా లేడీస్ మనం కూడా కొంత సపోర్ట్ ఇస్తే మన పిల్లల చదువులకైనా మన కుటుంబాన్ని బాగుపరచుకోవడానికైనా చాలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను వర్క్ చేయడం జరిగింది. అలా చేస్తున్న క్రమంలో మా యూనియన్ వాళ్ళు అనేది వాళ్ళు ఆ మనకు ఇంకా సాలరీ పెంచాలి, ఇది ఇంతో సరిపోదు ఇంకా పెంచుతారు గవర్నమెంట్ అన్న ఉద్దేశంతో సాలరీ అనేది పెట్టాలా పెరగాలన్న దాంతో కోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. అట్లా చేస్తే ఆ పని అనేది అక్కడికి స్టాప్ చేసి నేను మళ్ళీ మహిళా సంఘాల దాంట్లోనే వచ్చేసి మన ఐకేపీ సెంటర్ నడిపిస్తూ నాకున్న మిషన్తో వర్క్ చేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్న క్రమంలో గ్రేట్ అప్లైన్ స్రవంతి రాజు గారు వచ్చి మా మామయ్య అయితే లీడర్స్ తను వచ్చేసి గడ్డ రమేష్ సార్ తీసుకొని వచ్చేసి నువ్వు చేయగలుగుతావు అని చెప్పే ఉద్దేశంతో తీసుకొచ్చిండు. అయినా కూడా నేను దాన్ని పట్టించుకోలేదు. ఎందుకనంటే ఏమోలే ఈ పనులు సరిపోతానే కదా, ఇదేమో మళ్ళా డబ్బులు కట్టాలి కావచ్చు అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ వద్దు అన్న ఆలోచనతో ఉన్నా. కాకపోతే ఇంటికి వచ్చి నీ వల్ల అయితే ఇది చేయగలుగుతావు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చేసరికి కాదనలేక ఐడి అనేది ఆధార్ కార్డు ఇచ్చి ఐడి అనేది చేసుకున్నా. సార్ వాళ్ళు కూడా నాకేం ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఇవ్వలేదు లీడర్స్. కాకపోతే ఏంటంటే జాయిన్ అయినా ఒక 15 days తర్వాత నాకు భూపాలపల్లికి పిలిచి మీటింగ్ రావడం జరిగింది. వెళ్దాం చూద్దాం అన్న ఉద్దేశంతో చాలా మీటింగ్స్ అటెండ్ అయినాం కదా, ఇక్కడేం చెప్తారో అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళిన. అక్కడ మాకు మీటింగ్ లో మన బిజినెస్ ప్లాన్ అనేది చెప్పడం జరిగింది. బిజినెస్ ప్లాన్ ఓకే బాగున్నది, వీళ్ళందరూ చేస్తారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ చేసినప్పుడు నా వల్ల ఎందుకు కాదు, నేను ఇవన్నీ పనులు చేసుకుంటా, ఇది కూడా చేసుకుంటా అన్న ఉద్దేశంతో అక్కడ అయి వెంటనే నేను అప్పుడు మన అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది లీడర్స్. అగ్రికల్చర్ ప్రొడక్ట్ వచ్చేసి 100 PV చేసుకొని గ్రాన్యువల్స్ అనేది తీసుకోవడం రావడం జరిగింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆగస్ట్ లో స్టార్ట్ అయిన దాన్ని మళ్ళీ సెప్టెంబర్ లో మన రంజిస్టార్ మీటింగ్ బూట్ క్యాంప్ అనేది 1 day క్యాంప్ అనేది మీటింగ్ అనేది జరగడం జరిగింది. అక్కడికి వెళ్ళి మన రంజిస్టార్ చెప్పినటువంటి టెస్ట్ మోనీ కానీ మన సారీ హరికృష్ణ సార్ చెప్పినటువంటి టెస్ట్ మోనీ కానీ మూర్తి కవిత గారు చెప్పినట్టు టెస్ట్ ప్రతి ఒక్కరు లీడర్స్ వాళ్ళు చెప్పినది మేము 10th పాస్ అయినాం, ఒక 10th వరకు చదువుకొని మేము ఇన్ని లక్షలు చేస్తాను అండ్ మా జీవితం ఇట్లుండే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులకు వచ్చినాం, కార్లు తీసుకుంటాను, ఫారెన్ టూర్లు వెళ్తాను, ఇవన్నీ చెప్తుంటే అవునా ఇవన్నీ ఉన్నాయా దీంట్లో అన్న ఉద్దేశంతో నేను ఇంకా నేర్చుకొని అక్కడ ఒక గట్టి నిర్ణయం అనేది తీసుకొని ఆ మీటింగ్ తర్వాత నేను కూడా నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, కార్ తీసుకోవాలి అని ప్రతి ఒక్కటి నా వల్ల కూడా అవుతుంది, నేను కూడా లక్షల ఇన్కమ్ తీసుకుంటే నా కుటుంబానికి ఒక ఆధారంగా ఉంటది అన్న ఉద్దేశంతో డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్ మాత్రం కంపల్సరీగా తన ఒక డ్రీమ్ అంటూ ఉంటది ప్రతి ఒక్కరికి, మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలన్న ఉద్దేశంతో కూడా నేను మళ్ళీ త్రీ జనరేషన్ ఇన్కమ్ కూడా ఉన్నది. మనం ఏం సంపాదించినా ఆస్తులు మన పిల్లలకి ఇస్తే వాళ్ళు ఉంచుకుంటారా ఉంచుకోరా అన్నది తెలియదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మెంటాలిటీ బట్టి ఉంటారు కాబట్టి మరి ఈ వేస్టేజ్ దాన్ని మనం ఎవరు అమ్ముకోలేరు, దీన్ని ఎవరు తీసుకోలేరు. ఇది ఒక మంచి వాళ్ళ పిల్లలకు అనేది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మాత్రం ఖచ్చితంగా నేను ఈ వేస్టేజ్ టేకప్ చేసి చేయడం జరుగుతుంది. నేను దీంట్లో ప్రస్తుతం బ్రాంచ్ లెవెల్లో ఉన్న లీడర్స్. నేను నా ఫస్ట్ చెక్ వచ్చేసి నాకు కొనుక్కుంటే ఫస్ట్ చెక్ రూ. 344 రావడం జరిగింది. నా హైయెస్ట్ ఇన్కమ్ రూ. 9,765 తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నాకున్న పనులు చేసుకుంటూ నేను ఈ వర్క్ చేయడం ద్వారానే ఇంత ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది ఎప్పటికీ నేను మా అప్లైన్ వాళ్ళకి, మా మెంటర్ వాళ్ళకి, ముఖ్యంగా మన గౌతమ్ బాలి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను ఇన్కమ్ తీసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటానని, అలాగే నా కంప్లిమెంట్ గా తీసుకునే వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ ఇప్పిస్తానని కోరుకుంటున్నా. నేను ఫస్ట్ సెషన్ లోకి వెళ్దాం. నేను ప్రొడక్ట్ మన వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్ లీడర్స్ చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్యూర్లీ ఆర్గానిక్. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండే లీడర్స్ చాలా మంది భయపడుతున్నారు.
వేసుకున్న వాళ్ళకు రిజల్ట్ ఒక 1 month వరకే రిజల్ట్ వాళ్ళకి కొద్దిగానైనా ఏర్పడుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు వేసుకోవడానికి ఈ మన బయట మెడిసిన్ ద్వారానే ఎలా వస్తాయి అన్న ఉద్దేశంతో చాలా మంది భయపడుతున్నారు. మనం ఇవి చాలా ఇట్లా మనము కనుక్కొని ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం కాపాడిన వాళ్ళమే అవుతాం తప్ప వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళం అవ్వము. ఖచ్చితంగా మనం వేస్టేజ్ సప్లిమెంట్లు వాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా. మనకు మంచి సప్లిమెంట్లు ఉన్నాయి లేయర్స్. నేను కొన్ని సప్లిమెంట్ల గురించి చెప్పడం జరుగుతుంది. మన వేస్టేజ్ లో ఉన్నటువంటి ఆయుష్ శాంతి ట్యాక్స్ క్లీన్, ఆయుష్ శాంతి వారి ట్యాక్స్ క్లీన్, ఆయుష్ శాంతి ట్యాక్స్ క్లీన్ గురించి దాని యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం. ట్యాక్స్ క్లీన్ లో యాంటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మన బాడీలో ఉన్న ట్యాక్స్ క్లీన్ బయటకు పంపిస్తుంది కదా. మన బాడీలో ట్యాక్స్ క్లీన్ ఇంతగా పెరిగిపోతున్నాయి. వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం డిటాక్సిఫికేషన్ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ఉన్న ట్యాక్స్ క్లీన్ ను బయటకు పంపించే ప్రాసెస్ ను డిటాక్సిఫికేషన్ అంటారు. మన బాడీలో డిటాక్సిఫికేషన్ సరిగ్గా జరగకపోయినా పెద్ద పేగు పనితీరు కరెక్ట్ గా లేకపోయినా లివర్ ఫంక్షనాలిటీ తగ్గిపోతున్న బాడీలో టాక్సిన్ బయటకు పంపించే ప్రాసెస్ ను తగ్గిపోయినా మన బాడీలో టాక్సిస్ అనేది పెరిగిపోతుంది. మన బాడీలో లివర్ టాక్సిస్ కిడ్నీ ద్వారా లంగ్స్ ద్వారా బయటకు పంపిస్తుంది. మనం టాక్సిన్ బయటకు పంపించడానికి లీడర్స్ మన కిడ్నీ ఉన్ను మన లివర్ అనేది దానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే లివర్ మీద పెద్ద బర్డెన్ అనేది పెరిగిపోతుందో అప్పుడు టాక్సిస్ బయటకు పోకపోవడం వలన మన ఫ్యాట్ టిష్యూస్ లో స్టోర్ అయిపోయి బ్లడ్ రిసెక్టేట్ అయిపోయి బాడీలో రకరకాల డిసీజ్ కారణం అవుతాయి. ఎట్లా అంటే మన ఒంట్లో ఉన్న టాక్సిన్ అనేది బయటికి పోకపోతే అవి మనం చాలా రకాలుగా మనం కిడ్నీలు మనకు ఫంక్షనాలిటీ చేసి బయటికి పంపిస్తుంది కాబట్టి అది జరగకపోతే చాలా రకాలుగా రోగాలు అంటే జబ్బులు అనేది రావడం జరుగుతుంది. అసలు మన బాడీలో ఎలా ఎంటర్ అవుతాయి అవి మన బాడీలో ఎలా ఎంటర్ అవుతాయి అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వలన, వర్క్ అనేది ఎక్కువగా ఉండడం వలన, స్మోకింగ్ చేయడం వలన, ప్రస్పెక్టింగ్ అండ్ ఓటీసీ మెడిసిన్స్, సైకలాజికల్ ఎమోషనల్ వలన, కాఫీ అండ్ ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వలన, ప్యూర్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్ వలన, ఎలర్జీస్ అండ్ ఫుడ్ ఇంటలర్ వలన, ఎంజిసోల్ డిఫిషియన్స్ ఇన్ కీ డిటాక్స్ మినరల్స్ వలన, ఎన్విరాన్మెంట్ టాక్సిన్స్, హెల్తీ మెంటల్స్, పెస్టిసైడ్ వలన, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే లెగ్స్, షుగర్ అండ్ వైట్ కలర్ ఫుడ్ అనేది ఎక్కువగా వైట్ ఫ్లోర్ ఫుడ్ అనేది ప్రొడక్ట్ ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీలో టాక్స్ క్లీన్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి వాటిని అనేది తగ్గించుకోవచ్చు. అలాగే మనిషికి టాక్స్ క్లీన్ పెరిగి వాటి వలన లివర్ ఫంక్షనాలిటీ అనేది కరెక్ట్ గా ఉండదు. డిటాక్సిఫికేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకి బాడీలోనికి లంగ్స్, స్కిన్, గట్స్ వలన టాక్సిన్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఎయిర్ ఫుడ్ వలన టాక్సిన్స్ ఎంటర్ అవుతాయి. బాడీలోనికి ఫుడ్ వలన అవి ఎంటర్ అవుతూ ఉంటాయి. అవన్నీ మన బాడీలోకి లివర్ దగ్గరికి వెళ్తాయి. లివర్, స్కిన్, కిడ్నీస్, స్కాలన్ అంటే పెద్ద పేగు, లంగ్స్ ద్వారా టాక్సిస్ అనేది బయటకు పంపిస్తుంది. ఎప్పుడైతే
టాక్సిస్ ను పెరిగిపోతాయో అవి ఫ్యాట్ సెల్స్, బోన్ మ్యారో, లివర్ సెంటర్, నర్మ్స్ నర్మో సిస్టమ్స్, బ్రెయిన్ లో అంటే జాయింట్స్, బ్లడ్ లో, మజిల్స్ లో టాక్సిస్ అనేవి స్టోర్ అయిపోతాయి. స్టోర్ అయిన టాక్సిన్ వల్ల స్టోర్ అయిన టాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తాయంటే ఆక్నే రావడం, అంటే పింపుల్స్ రావడం, ఎలర్జీస్ రావడం, జాయింట్ పెయిన్స్, ఆటోమెన్ డిసార్డర్ రావడం, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోవడం. మనం ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటాము. ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉండడం వలన కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్రోనిక్ ఫాటిన్, డయాబెటిస్, డయేరియా, హెడేక్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇంప్లమెంటరీ డిసార్డర్స్, హై బేస్, న్యూరాలజికల్, ఒబోసిటీ, ఓవర్ వెయిట్ రావడం, ఇలాంటివి అన్ని కూడా టాక్సిన్స్ ఎక్కువగా పెరిగిపోవడం వలన వస్తాయి. ఇవన్నీ రావడానికి కారణం లీడర్స్, టాక్సిన్స్ మన బాడీలో ఎక్కువైనప్పుడు ఇవన్నీ మనకు రావడం జరుగుతుంది. మన ఆయుషాంతి టాక్స్ క్లీన్ వేస్టేజ్ కంపెనీ అందిస్తుంది. ఎందుకంటే ఇది న్యాచురల్ గా మన టాక్సిన్ ను బయటకు పంపించడం కోసం ఇది యాంటీ డిటాక్సికేషన్ గా ప్రాసెస్ చేస్తుంది. టాక్స్ క్లీన్ యొక్క ఉపయోగాలు, ఇది మన శరీరంలో మన పెద్ద పేగును క్లీన్ చేస్తుంది, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది, అంటే శుభ్రం చేస్తుంది మన బ్లడ్ ని కూడా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి కాపాడుతుంది, హెపటోప్రొటెక్టివ్ ఉండడం వలన లివర్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది, డైజెషన్ అనేది రెగ్యులర్ గా అవుతుంది, యాంటీ మైక్రోబిల్ ప్రోటీన్స్ ఉండడం వలన మన స్కిన్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది, పింపుల్స్ రాకుండా కాపాడుతుంది, అంటే ఆగ్నే పింపుల్స్ రాకుండా కాపాడుతుంది. టాక్స్ క్రీమ్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, టాక్స్ క్రీమ్ లో త్రిఫలా అంటే ఆమ్లా, ఇబిటాకి, హరిటాకి, ఈ 3 రకాలను కలిపి త్రిఫలా అంటారు. ఇది మన డైజెషన్ రెగ్యులర్ చేస్తుంది, కాన్స్టిపేషన్ నుండి కాపాడుతుంది, టాక్సిన్ ని ఫైల్స్ అవుట్ చేస్తుంది, బ్లడ్ పై అంటే ప్యూరిఫై చేస్తుంది, కోలన్ అంటే పెద్ద పేగును కూడా క్లీన్ చేస్తుంది. దీంట్లో ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నీమ్ వేపాకు, ఇమ్యూనో మెడాలిటీ లైటరీ వలన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా మెరుగుపరుస్తుంది, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీని వలన బాడీ పెయిన్స్ మరియు స్కిన్ ప్రాబ్లం అనేవి రెడ్యూస్ అవుతాయి. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి హల్దీ అంటే పసుపు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ మైక్రోబియల్, హెపటోప్రొటెక్టివ్ ఉంటాయి. దీని వలన లివర్ ఫంక్షనాలిటీ అనేది మెరుగుపరుస్తూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి చెరిటా అనేది క్యాన్స్ పెటేషన్, స్టమక్ అప్సెట్, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, నులి పొలుగురు, అలాగే స్కిన్ డిసీజన్ బాగా పోరాడుతుంది. మన లివర్ ఫంక్షనింగ్ అనేది బాగా మెరుగుపడేలా చేస్తుంది, డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ ను బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక ఇంగ్రీడియంట్స్ స్వర్ణపత్రి. దీనిలో లాక్సావిటీ ప్రాపర్టీస్ ఉంటాయి, డైరెక్ట్ గా ప్రాపర్టీస్ ఉంటాయి. మూత్ర విసర్జన అనేది ప్రాపర్ గా న్యాచురల్ గా జరిగేలా హెల్ప్ చేస్తుంది. ఇది మెటాబాలిక్
ఇన్బ్యాలెన్స్ ని రిపోర్ట్ చేస్తుంది. అలాగే డైజెషన్ కూడా మెరుగుపరుస్తుంది. ఇంకొకటి మరిచ అనేది ఇది డైజెస్టివ్ ప్రాసెస్ ఇంప్రూవింగ్ ను బాగా జరిగేలా చేస్తుంది. గట్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. హైసెస్ యొక్క డిటెక్టివ్ డీప్ గా మంచిగా టిష్యూస్ ఉండేలా బ్యాక్టీరియా స్టాటిక్ అండ్ ఫంక్షన్ స్టార్టింగ్ ప్రాసెటివ్ లో దీని ఉండడం వలన ఫంగస్ నుంచి మన బాడీని కాపాడుతుంది. అలాగే వాటితో పోరాడే శక్తిని కల్పిస్తుంది. దీన్ని తీసుకోవాల్సింది రోజుకు తీసుకునే విధానం లీడర్స్ ఇది రోజుకు 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. తిన్న తర్వాత మనం దీన్ని తీసుకొని మనం వాడడం వల్ల ఎంఆర్పి రేట్ వచ్చేసి 825 ఉంటుంది లీడర్స్. మనకు 705 రూపాయలకి మన డిస్ట్రిబ్యూటర్ ఐడి ద్వారా మనకి 705 రూపాయలకు వస్తుంది ట్యాక్స్ క్లీన్. ఇది 23.50 పీవీలు అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ప్రొడక్ట్ వచ్చేసి మన ఐశాంతిలో లివర్ హెల్త్ లీడర్స్. లివర్ హెల్త్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జెంట్స్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. లివర్ డిసార్డర్ అనేది మన ఇండియాలో WHO చేసిన సర్వే లెక్కల ప్రకారం 2014 వరకు మన ఇండియాలో 2,16,865 మంది లివర్ డిసీజెస్ తో చనిపోతున్నారు. ప్రతి 5 మందిలో ఒకరు లివర్ డిసీజ్ బారిన పడుతున్నారు. అందులో 90% కేసులు బాగా డ్యామేజ్ అయిన తర్వాతనే వస్తున్నారు. వాళ్ళని కాపాడడం చాలా కష్టం అవుతుంది. అసలు లివర్ డిసీజెస్ అంటే తెలుసుకుందాం. మన బాడీలో పొడవైన మరియు బరువైన అవయవం లివర్. ఇది 1.8 కేజెస్ మగవారిలో మరియు ఆడవారిలో 1.3 కేజెస్ ఉంటుంది. 60% లివర్ మన లివర్ సెల్స్లలో ఉంటుంది. ఇది హెపటివ్ ఇది బ్లడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేస్తుంది. హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ డిటెక్టివిటీ చేయడానికి ఉపయోగపడతాయి. లివర్ ఫంక్షనింగ్. లివర్ చేసే పనులు చూద్దాం. అది ఎలా పనిచేస్తుంది అంటే మన ఫుడ్ బాగా ప్రాసెసింగ్ చేసే డైజెషన్ అయ్యేలా చేస్తుంది. ప్రాసెసింగ్ చేసి డైజెషన్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఫ్యాట్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. డ్రగ్స్ అండ్ టాక్సిన్స్ న్యూట్రల్స్ చేసి డిటాక్సిఫైయింగ్ చేస్తుంది. బైల్ ని అంటే ఎల్లో కలర్ ఇది ఇన్సెస్టిక్ లోకి పంపిస్తుంది. లివర్ పంపించడం ద్వారా అందులో ఉన్న ఫుడ్ కి డైజెషన్ అవ్వడానికి ప్రాసెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్, విటమిన్, ఎసెన్షియల్ కెమికల్స్ ను బాగా స్టోర్ చేస్తుంది. లివర్ ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేసి దానిని ఎనర్జీ కింద మనం తినే ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేసి మనకు ఎనర్జీ కింద కనెక్ట్ అయ్యేలా మనకి లివర్ అనేది చేస్తుంది. లివర్స్ మన బాడీలో ఉపయోగపడే కెమికల్స్ ను రియాక్షన్ ను తగ్గేటట్టుగా ఎంజిఎం ని ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేసేలా ఉపయోగపడుతుంది. ఇది లివర్ డిసార్డర్ అంటే హెపటైటిస్ అంటే హెపటైటిస్ అంటే ఇన్ఫెక్షన్ కారణంగా లివర్ అనేది ఉబ్బి పెయిన్ అనేది కలగజేస్తూ ఉంటుంది. దీనిని హెపటైటిస్ అంటారు. దీనిలో 2 రకాలు ఉంటాయి. యాక్టివ్ హెపటైటిస్ ఇది 6 నుండి 4 నెలల లోపు తగ్గిపోతుంది. ఇంకొకటి క్రోనిక్ హెపటైటిస్
ఇది 6 నెలల పైగా దాకా ఉంటుంది. దీని వలన ఎక్కువ రోజులు బాధపడాల్సి వస్తుంది. ఇంకొకటి ఫ్యాటీ లివర్ డిసారీస్, స్టేటోటిస్. మన లివరు ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. దీనిలో 2 రకాలు ఉంటాయి లీడర్స్. ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసార్జెస్, బాగా ఆల్కహాల్ డ్రింక్ చేయడం ద్వారా వస్తుంది ఇది. మనం రెండవది వచ్చేసి నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసార్జెస్, ఒబెసిటీ, డయాబెటీస్ కారణంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లివర్ ఫైబ్రోసిస్, సిరోసిస్, ఎప్పుడైతే కొలాజిన్ ప్రొడక్ట్ అనేది ఎక్కువగా అయిపోతుందో అప్పుడు లివర్ డిసీజెస్ దాకా దారితీస్తుంది. దాని వలన ఫైబ్రోసిస్ అంటారు. ఫైబ్రోసిస్ అనేది ఎక్కువగా రోజులు కంటిన్యూ అయితే దానిని సిరోసిస్ అంటారు. సిరోసిస్ కి కారణం ఏంటంటే ఫ్యాటీ లివర్, హెపటైటిస్, ఈ 2 అనేది బాగా ఎక్కువగా పోయి ఉండడం వలన ఫైబ్రోసిస్ కి, సిరోసిస్ కి దారితీస్తుంది. సిమ్టమ్స్ ఆఫ్ లివర్ డిసీజెస్ మనము ఎలా ఉంటాయంటే అవి మనకు డిసీజ్ వచ్చినప్పుడు, లివర్ డిసీజ్ వచ్చినప్పుడు జాండీస్, ఇంకొకటి ఫుడ్ డైజెషన్, ఎనోరెక్సియా, నోసియా అండ్ వామిటింగ్, ఉబ్బరంగా ఉండడం, వెయిట్ లాస్ అవ్వడం, ఎక్కువగా జ్వరం, ఎప్పటికీ జ్వరం తగ్గకుండా జ్వరం రావడం, పెయిన్ రావడం, టెండర్నెస్, ఇవన్నీ కూడా పొట్టకి కుడి పక్కన బాగా ఉంటుంది. కుడి పక్కన జరుగుతుంది లీడర్స్ కదా. లివర్ పెయిన్ ఇవన్నీ ఆ భాగంలో ఉన్నప్పుడు ముందుగా చూపించుకోవడం, టెస్ట్ చేయించుకోవడం ద్వారా మన లివర్ అనేది జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. లివర్ హెల్త్, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే సెరిటా డ్యామేజ్ లివర్ సెల్స్ ని జొనోట్ చేస్తుంది. ఇంకొకటి కుట్కా ఇది యాంటీ ఇంప్రమెంటల్ కలిగి ఉంటుంది కాబట్టి హెపటైటిస్ టైంలో లివర్ దగ్గరికి పెయిన్ రాకుండా చేస్తుంది. లివర్ ని రీజనరేట్ అయ్యేలా చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి పిప్పాలి, ఫైబ్రోసిస్ టైంలో రీజనరేషన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది సిరోసిస్ టైం అంతగా హెల్ప్ఫుల్ గా ఉండదు, ఇది లాస్ట్ స్టేజ్ వస్తుంది కనుక ఆ టైంలో ఇది అంతగా హెల్ప్ చేయకపోవచ్చు. ఇంకొకటి ద్రాక్ష, క్రోనిక్ లివర్ డిసీజెస్ ట్రీట్మెంట్ కు ఇది ఒక డ్రగ్ లాగా ఉపయోగపడుతుంది. లివర్ ఎంజైమ్స్ అనేది బాగా ప్రొడ్యూస్ చేసి లివర్ రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి బట్కాయ, లివర్ సెల్స్ ని రీజనరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే లివర్ హెల్త్ వాడే విధానం, రోజుకి తిన్న తర్వాత రోజుకి 2 పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి 7 తీసుకోవాలి. ఈ 3 క్యాప్సూల్స్ కూడా వేసుకోవచ్చు వీలైతే. ఇది 14 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా వేసుకోవచ్చు. దీనిని వాడకూడని వాళ్ళు ఎవరైనా అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడకూడదు లీడర్స్. అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళు దీన్ని వాడకూడదు. దీంట్లో 60 క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి లీడర్స్. దీనికి ఎంఆర్పి రేట్ వచ్చేసి 765 రూపాయలు ఉంటుంది. మనకు దీనికి డిపి ప్రైస్ వచ్చేసి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 655 రూపాయలు ఉంటుంది. మనకు పీవీఎస్ వచ్చేసి 21.83 పీవీలు అనేది రావడం జరుగుతుంది. వెస్టేజ్ లివర్ హెల్త్ వలన మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ వలన మనకు లివర్ హెల్త్ అనేది రీజనరేట్ అవుతాయి, యాంటీ ఇంప్లిమెంట్ ఉన్నవి కాబట్టి హెపటైటిస్ టైంలో పెయిన్ రాకుండా ఉంటుంది. ఫైబ్రోసిస్ బాగా పెరిగి సిరోసిస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. క్రోనిక్ లివర్ డిసీజ్ ట్రీట్మెంట్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈ 2 ప్రొడక్ట్
ఇంకొకటి వచ్చేసి క్యాన్బెర్రీ. క్యాన్బెర్రీ అనేది ఇది దీనిని యాంటీ యాక్సిడెంట్ బండారంగా అంటారు. ఎందుకంటే దీనిలో యాంటీ యాక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయండి. ఫుల్ ఆఫ్ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి దీనిలో. దీనిని షుగర్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీనిలో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క ఫ్రూట్ రెడ్ కలర్ లో చూడడానికి చాలా అందంగా ఉంటుంది లీడర్స్. ఈ ఫ్రూట్ కలర్ తో పాటు చాలా రుచిగా ఉంటుందట. దీనిని ఫ్రూట్స్ లివర్స్ ని మూత్రాశయ సమస్యలను ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎక్కువ యూజ్ చేస్తారు. దీనిని లివర్ సైజులో అసమూల్యం ఉన్నవారు యూజ్ చేస్తే చాలా మంచిది. కొంతమంది లివర్ రైట్ సైడ్ ఎక్కువగా పెరిగిపోతుంది, లేదంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువగా పెరిగిపోతుంది అన్న వాళ్ళకి దీనిని వాడడం వల్ల లివర్ సైజ్ అనేది సరిగ్గా అయ్యేలా ఇరువైపుల లెవెల్స్ అనేది మెయింటైన్ చేసేలా చేస్తుంది. వైట్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, మరియు నీరుడు సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చు. అంటే నొప్పి, మంట, చీము మరియు బ్లడ్ రావడం, మూత్ర విసర్జన టైంలో ఇవన్నీ జరుగుతాయి లీడర్స్. ఇలాంటి వాళ్ళకు ఇవ్వచ్చు. కొంతమందికి యూరిన్ వెళ్ళినప్పుడు నొప్పి కలుగుతుంది, కొంతమందికి యూరిన్ మంట రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇది ఇవ్వడం వల్ల, క్యాన్బెర్రీ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి అయితే వైట్ యూరినర్, మిల్క్ యూరినర్ అంటారు. చీము అనేది యూరినర్ ద్వారా పడిపోతుంది, లేదంటే బ్లడ్ కూడా యూరిన్ ద్వారా కొంతమందికి వస్తుందట. అలాంటి వాళ్ళకు క్యాన్బెర్రీ యూజ్ చేయడం వలన చాలా రిలీఫ్ గా ఉంటుంది. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటి వాళ్ళకి క్యాన్బెర్రీ యూజ్ చేయవచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రాశయ నాళాలలో ఇన్ఫెక్షన్ ని అనేది పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళకు ఇది వాడొచ్చు. చాలా మందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అయినప్పుడు కిడ్నీలో ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అదే కాకుండా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే జరిగినట్లయితే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా దీన్ని మనం కిడ్నీ అనేది కాపాడుకోవడం లేదు. వాళ్ళకి రిలీఫ్ అనేది ఉండదు. కిడ్నీలు పాడైపోతే డయాలసిస్ చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితికి రాకుండా కేవలం ఈ క్యాన్బెర్రీ వాడడం వలన క్యాన్బెర్రీ ట్రాక్ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ లోనే గుర్తించినట్లయితే దీనిని రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళ ప్రాణాలు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకు ఎక్కువ కాలం బ్రతికే చూసుకోవచ్చు. మరియు అదే విధంగా ఈ క్యాన్బెర్రీని మెమొరీ పవర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ ప్రాబ్లం ఉన్న వారికి ఇచ్చింగ్, ర్యాషెస్ కూడా ఉపయోగపడుతుంది. ఎలర్జీ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే వెయిట్ మేనేజర్ అంటే ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి మరియు వెయిట్ అనేది సరైన స్థాయిలో మెయింటైన్ చేయడానికి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది దంతాలలో, చిగుళ్ళలో రక్తం రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఈ క్యాన్బెర్రీని ఉపయోగపడుతుంది. గుండెపోటు ఉన్న వాళ్ళకి సహాయపడుతుంది. విటమిన్ సి, ఏ, ఈ ఉండటం వలన చర్మ సౌందర్యానికి కూడా ఇది క్యాన్బెర్రీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. అలాగే జుట్టు ఊడిపోకుండా, జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. జ్వరం ఉన్న వాళ్ళకి, ఎప్పుడు జ్వరం వస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్యాన్బెర్రీ అనేది ఉపయోగపడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి ఇది కూడా దీనిని వాడుకోవచ్చు. అలాగే నీరుడు సమస్య ఉన్న వాళ్ళను వీళ్ళు ఎక్కువగా జర్నీ చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ క్యాన్బెర్రీని సజెషన్ చేయడం వలన వాళ్ళకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. రక్త ఫలికలు అవ్వడానికి, రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఒక అంటే లేడీసే కాదు లీడర్స్, జెంట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. జెంట్స్ కూడా
ఇవ్వచ్చు. క్యాన్బెరీ జెంట్స్ లో కూడా ఉపయోగపడుతుంది. అలాంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఇవ్వడం వలన మంచి వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం లీడర్స్. ఈ క్యాన్బెర్రీ వాడకూడని వాళ్ళు ఎవరు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఎందుకంటే ఇది మనం షుగర్ ఫ్రూట్ అన్నాం కదా లీడర్స్. ఇది వాళ్ళకి ఇవ్వడం వల్ల దీంట్లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే మరియు గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదు లీడర్స్. పాలిచ్చే తల్లులకు వాడకూడదు. ఒకవేళ వాళ్ళకు వాడవలసి వస్తే డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళకు సజెషన్ చేయడం చాలా మంచిది. కిడ్నీ వ్యాధి తీవ్రంగా అంటే వాళ్ళకు కిడ్నీ అది ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు దీన్ని సజెషన్ చేయకూడదు. దీనిని తీసుకునేది ఎప్పుడు తీసుకోవాలంటే భోజనం తర్వాత రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రోజు 2 తీసుకోవాలి. దీనిని ఎంఆర్పి రేట్ వచ్చేసి 1865 రూపాయలు ఉంటుంది లీడర్స్. మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 1630 రూపాయలకు రావడం జరుగుతుంది. దీనికి మనకు పీవీస్ వచ్చేసి 54.33 పీవీలు రావడం జరుగుతుంది. ఈ క్యాన్బెరీకి రేట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది రేర్ గా దొరికే ఫ్రూట్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి మనం బయట డాక్టర్ ని సజెషన్ చేస్తే వాళ్ళకు వేలలో దీన్ని ఛార్జ్ చేస్తారు. కేవలం మన వేస్టేజ్ కంపెనీ నుండి మాత్రం 1630 రూపాయలకు అనేది దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మన వేస్టేజ్ కంపెనీ నుండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ తెలిసిన 3 ప్రొడక్ట్ గురించి అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఏమన్నా చిన్న అంటే మీకు తెలియని మిస్టేక్ జరిగేది ఉంటే సారీ అండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.